ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 38వ శ్లోకం. పూర్వ శ్లోకంలో భగవంతుడు యుద్ధంలో మరణిస్తే స్వర్గలోక ప్రాప్తి అనేది లభిస్తుంది, ఒకవేళ యుద్ధంలో గెలిచినట్లయితే గనక రాజ్యం లభిస్తుంది అని భగవంతుడు చెప్పాడు. ఇక్కడ ఒక సందేహం, స్వర్గలోక ప్రాప్తి, యుద్ధం చేయడం వలన స్వర్గలోక ప్రాప్తి అనేది లభిస్తుంది. స్వర్గలోక ప్రాప్తి అనేది అనిత్య ఫలం. స్వర్గలోక ప్రాప్తి అనేది మోక్షం కాదు. అనిత్య ఫలము మోక్షం కానటువంటిది నేను ఎందుకు చేయాలి అనేటటువంటిది ప్రశ్న. భగవంతుడు చెబుతున్నాడు, ఎటువంటి ఉద్దేశంతో మనం చేయడం వలన దేన్ని పొందుతాము అనేటటువంటిది. సుఖ దుఃఖే సమీకృత్వా లాభాలాభో జయా జయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖే సమీకృత్వా, సుఖంలోను దుఃఖంలోను సమంగా ఉండడం. సుఖం లభించినప్పుడు అత్యంత ఆనందపడిపోవడం, దుఃఖం లభించినప్పుడు పూర్తిగా కుంగిపోవడం కాకుండా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రెండింటినీ కూడా ఒకే రకంగా చూడటం. చూస్తూ లాభ అలాభో సమీకృత్వా, లాభం కలిగినా నష్టం కలిగినా రెండింటికి ప్రభావితం చెందకుండా ఉంటూ జయ అజయో, జయాజయో అనగా జయం లభించినా పరాజయం లభించినా కూడా రెండింటిని కూడా ఒకే విధంగా స్వీకరించడం. అంటే ఏంటి రెండింటిలోనూ ఒకే విధంగా ఉండడము అని అంటే, మనము దేవాలయానికి వెళ్ళాం, అక్కడ ప్రసాదం ఇస్తూ ఉన్నారు. ఆ ప్రసాదం కారంగా ఉంది. మనకు కారం అంటే పడదు, కానీ ప్రసాదం కారంగా ఉంది. ఇప్పుడేం చేస్తున్నాం, వద్దు అని వదిలేస్తున్నామా? ప్రసాదం కాబట్టి తినాలి. స్వీట్ అయితే ఎలా తింటామో ఆ ప్రసాదాన్ని కూడా అలాగే ఆనందిస్తూ తింటాము. లేదా ప్రసాదం చేదుగా ఉంది అనుకోండి, చేదుగా ఉంది కదా అని ప్రసాదాన్ని పడేస్తామా? ఇది ప్రసాదం కాబట్టి పడేయకూడదు, ప్రసాదం కాబట్టి తినేయాలి అని తినేస్తాం. అది మనకు నచ్చిన ప్రసాదమే అయినా నచ్చని ప్రసాదమే అయినా కూడాను ప్రసాదం కాబట్టి ఇష్టమైన ప్రసాదాన్ని ఎలాగైతే స్వీకరిస్తామో ఇష్టం లేని ప్రసాదాన్ని కూడా అదే విధంగా స్వీకరిస్తాం. అదే విధంగా ఇక్కడ కూడా జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా రెండు కూడా భగవంతుడి ప్రసాదంగా స్వీకరించాలి. మంచి జరిగింది అనంటే పుణ్యకర్మ, భగవంతుడి అనుగ్రహం. చెడు జరిగిన దాన్ని కూడా భగవంతుడి అనుగ్రహంగా ఎలా భావించాలి అంటే, మనలో వైరాగ్యాన్ని పెంచడానికే భగవంతుడు నాకు ఈ పరిస్థితిని తీసుకొచ్చాడు. మరి మనలో వైరాగ్యం పెరుగుతుంది అని అంటే అది మంచా చెడా? మంచి. మనలో వైరాగ్యం పెరిగితే అంతకన్నా ఆనందం ఏముంటుంది?
మరి మనలో భగవంతుడు వైరాగ్యాన్ని పెంచాలి అనుకున్నప్పుడు మనకు ఎక్కువ కష్టాలని, దుఃఖాలని మన జీవితంలోకి పంపిస్తాడు. అవి మనం చేసుకున్న కర్మలే. భగవంతుడు చేసేసిన స్పెసిఫిక్‌గా మనం చేయకపోయినా పంపించడం లేదు. మనం చేసుకున్న కర్మలే భగవంతుడు మన దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. ఇలా మంచిని, చెడును రెండింటిని కూడాను సమంగా చూడగలగాలి. ఇంకొక అర్థం రెండింటిని కూడా సమంగా చూడటం అనంటే ఇంకొక అర్థం ఏంటంటే, మంచి అయినా మిథ్యానే, చెడు అయినా మిథ్యానే. పారమార్థికంగా చూసినట్లయితే ఉన్నటువంటిది కేవలం బ్రహ్మ మాత్రమే. సత్ చిత్ ఆనంద బ్రహ్మ మాత్రమే. కాబట్టి అక్కడ సమస్య అనేటటువంటిది లేదు. మంచి అనేది లేదు. చెడు అనేటటువంటిది లేదు. ఇవేవి కూడా లేవు. మరి వ్యావహారికం ఎలా చెయ్యాలి నేను? అంతా పరమాత్మనే అని అనుకున్నప్పుడు నేను ఆహారం స్వీకరించాలి, పానీయం స్వీకరించాలి, ఏదైనా పనులు చేయాలి. ఇవన్నీ ఎలా చేయాలి అనంటే అకర్త, అభోక్త. చేస్తున్నటువంటిది అహంకారము, నేను కాదు అనేటటువంటి భావంతో మనం చేయగలగాలి. తతః యుద్ధాయ యుజ్యస్వ. ఈ సుఖాన్ని, దుఃఖాన్ని, లాభాన్ని, జయాన్ని వీటన్నింటిని కూడా సమంగా చూస్తూ యుద్ధాన్ని చెయ్యి అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు అర్జునుడికి. ఎటువంటి భావంతో నేను చెయ్యాలి? కర్త అని నేను కాదు. భోక్త అని నేను కాదు. ఈ 2 కూడా నేను కాదు. మరి నేనెవరు అనంటే న జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిన్ న బభూవ కశ్చిత్. అజో నిత్య శాశ్వతోయం పురాణః. అజ జన్మ లేనటువంటి, నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని నేను. నాలో ఎటువంటి క్రియ అనేటటువంటిది లేదు. కర్మ అనేటటువంటిది లేదు. ఏది లేదు. చేస్తున్నది ఎవరు? అహంకారం. కాబట్టి నైవం పాపం అవాప్స్యసి. ఈ భావంతో ఎప్పుడైతే చేస్తామో పాపం అనేటటువంటిది రాదు. ఈ భావం ఎప్పుడైతే మనలో ఉంటుందో అదే జ్ఞానం. జ్ఞానికి పాపం అనేటటువంటిది ఉండదు. పుణ్యం అనేటటువంటిది ఉండదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.